మ్యూచువల్ డివోర్స్ తీసుకునేటప్పుడు టర్మ్స్ రాయడం అయితే మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఎటువంటి కాంప్లికేషన్స్ అనేవి రైజ్ అవ్వకుండా ఉంటాయి. ఈ యొక్క టర్మ్స్ అనేవి కూడా మీరు ఏమి రాసుకున్నప్పటికీ కూడా అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు 2 పాయింట్స్ అయితే మస్ట్‌గా ఇంక్లూడ్ చేయాలన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఇచ్చిపుచ్చుకోవడాలు. ఇచ్చేది కావచ్చు, తీసుకునేది కావచ్చు. అది గోల్డ్, క్యాష్, ఫర్నిచర్ ఎనీథింగ్ ఏదైనా ఇవ్వాల్సింది, తీసుకోవాల్సింది ఉంటే ఏమి ఇస్తున్నారు, ఏం తీసుకుంటున్నారు అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా దాంట్లో మెన్షన్ చేసుకోండి. రేపొద్దున మాకు పలాంది రాలేదు, ఇవ్వలేదు అని ఒక టాపిక్ రైజ్ అవ్వకుండా. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇద్దరు ఒకరిపైన ఒకరు కేసులు ఇంకొకరు ఫైల్ చేయము, ఇంకొక ఏ కేసు కూడా ఇంకా పెట్టము. 498A కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, ఇంకొక డీవీసీ కావచ్చు, ఇవేవి కూడా మేము ఫర్దర్గా కేసెస్ ఫైల్ చేయమనుగా టర్మ్ అయితే ఖచ్చితంగా రాసుకోవాలి. రేపొద్దున ఈ టర్మ్స్ రాయకుండా చాలామంది మ్యూచువల్ కదా, అండర్స్టాండింగ్ కదా చేసేసుకుంటారు. కొంతమంది ఏంటంటే ప్రాబ్లమాటిక్ అవుతుందన్నమాట. కొంతమంది ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు. వీటన్నిటిని మీరు ఫర్దర్గా అవాయిడ్ చేయడం కోసం ఈ టర్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. తర్వాత మీకు ఏదైనా ఇంకా ఏమైనా టర్మ్స్ యాడ్ చేయాలి అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. కానీ ఈ 2 టర్మ్స్ అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్లో అయితే మాత్రం ఖచ్చితంగా టర్మ్స్లో ఇంక్లూడ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే.